స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. మార్కెట్లు ఎలా ఉన్నాయి, కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటి ఒకసారి చూద్దాం. మనకి నిఫ్టీ ఈ మధ్య రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత ఒకసారి డీప్ గా కరెక్షన్ అవ్వటం, ఇమ్మీడియట్ గా వి షేప్ రికవరీ సాధించడం మనం చూసాం. ఆల్మోస్ట్ మార్కెట్ హైలో కన్సల్టేషన్ అవుతూ కనిపిస్తుంది. నిఫ్టీ నిన్న జస్ట్ ఒక 75 పాయింట్స్ మాత్రమే పెరిగి 23,398లో క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 48 పాయింట్లు మాత్రమే తగ్గింది, 49,846లో ఉంది. అంటే ఆల్మోస్ట్ అక్కడక్కడే కన్సల్టేషన్ అవుతుంది ఇక్కడ హైలో. ఇక మార్కెట్ లో నిన్న నిఫ్టీ 50లో ఒక 35 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 15 స్టాక్స్ మాత్రం నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక రియాలిటీ, పిఎస్యు, ఆటో సెక్టర్ సంబంధించిన కంపెనీలు అయితే బాగా షేర్లు పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి లైఫ్, డివిస్ ల్యాబ్స్, టైటాన్ ఉంటే, నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ గా హిందుస్థాన్ యూనిలివర్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బ్రిటానియా ఉన్నాయి. ఈ బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్ ఇవి ఎందుకు తగ్గుతున్నాయంటే, మొన్న ఈ మధ్య మనకి మార్కెట్ వాలటాలిటీ ఎక్కువ ఉండి మార్కెట్ కరెక్షన్ గురవుతున్నప్పుడు ఒక సేఫ్టీ బెట్ లాగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగానే కొన్నారు. సో వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉన్న షేర్లు సెల్ చేయడం వల్ల తగ్గుతుంది ఇది. అలా అని చెప్పేసి ఆ సెక్టర్ ప్రాబ్లం అయితే కాదు. ఇక యుఎస్ ఫెడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఒకసారి గతంలో చెప్పింది ఏంటంటే యుఎస్ ఫెడ్ వాళ్ళు 2 సార్లు 2024లో రేట్లు తగ్గించే అవకాశం ఉందని, మళ్ళీ తర్వాత అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా ఒక్కసారి మాత్రమే 2024లో వడ్డీ తగ్గించే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అది కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే సెప్టెంబర్ మంత్ లో ఉండొచ్చు అని ఆ రేట్ కట్ అనేది. ఇక మార్కెట్ లో కంపెనీలకు సంబంధించిన విశేషాలు, పర్టికులర్ గా కొన్ని సెక్టర్ సంబంధించిన న్యూస్ ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇక ఈ రోజు మేజర్ ఐటమ్ ఏంటంటే, షుగర్ స్టాక్స్ అన్ని కూడా విపరీతంగా ర్యాలీ గురైనాయి. ఎందుకు ఇంతగా పెరిగినాయి అంటే, షుగర్ స్టాక్స్ సంబంధించి 2 పాజిటివ్ విషయాలు మనం గమనించాలి. ఒకటి, షుగర్ కు ఉన్న ప్రైస్ ఏదైతే మినిమం సెల్లింగ్ ప్రైస్ ఉందో గతంలో 31 రూపాయి ఉండేది. అంటే మాక్సిమం అనేది ఎంతకైనా అమ్మొచ్చు మార్కెట్ లో, డిమాండ్ బట్టి, సప్లైని బట్టి. బట్ మినిమం ప్రైస్ అనేది 31 రూపీస్ ఉండేది. ఇప్పుడు దాన్ని ఇండస్ట్రీ 41 రూపీస్ కి పెంచాలని డిమాండ్ చేస్తూ ఉంది. సో ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఎంతవరకు ఉంటది అనేది తెలుస్తుంది. బట్ షుగర్ ప్రైసెస్ పెరగబోతున్నాయి అనేది ఒక ఇండికేషన్. ఇది షుగర్ ఇండస్ట్రీకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఒక పాజిటివ్. మరొక పాజిటివ్ ఏంటంటే, మనకి ప్రస్తుతం భారతదేశంలో ఈ పెట్రోల్, డీజిల్ లో ఎథనాల్ ని మిక్స్ చేస్తున్నారు. ఎందుకు అలా మిక్స్ చేయాల్సిన అవసరం ఉంది అంటే, మనం ఇతర దేశాల నుంచి ఈ పెట్రోల్, డీజిల్ అంటే క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుని మన ఇండియన్ రిఫైనరీస్ లో దాన్ని పెట్రోల్ గా, డీజిల్ గా విడదీసి సేల్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల మనకి ఫారిన్ కరెన్సీ అనేది వేరే దేశాలకి పే చేయడం వల్ల మనకి విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోవడం, మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అవడం ఇది జరుగుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఎథనాల్ అనే ఒక ప్రోడక్ట్ ని మన భారతదేశంలోనే తయారు చేసి దాన్ని స్లోగా పెట్రోల్ లో కొంత పాటు మిక్స్ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు మనకి ప్రస్తుతం 15% మిక్సింగ్ జరుగుతుంది. అంటే ఆ 15% వారని పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ఇతర దేశాల మీద ఆధారపడకుండా తగ్గించినట్టే కదా. అయితే ఈ ఇథనాల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మెయిన్ మొక్కజొన్న నుంచి ఇథనాల్ తీయొచ్చు, చెరుకు నుంచి, ఆ చెరుకు రసం నుంచి క్రషింగ్ తర్వాత షుగర్ చేసే ప్రాసెస్ లో ఇథనాల్ తయారు చేయొచ్చు. అలాగే రైస్, ఈ నూకలు, ఈ వేస్ట్ మెటీరియల్ లాగా ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ నుంచి కూడా ఇథనాల్ ని తయారు చేయొచ్చు. అయితే మనకి భారతదేశంలో ఈ షుగర్ కేన్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ కాబట్టి, ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే కూడా చాలా హ్యూజ్ ప్రొడక్షన్ మన ఇండియాలో ఉంది కాబట్టి, ఈ చెరుకు నుంచి ఇథనాల్ ని తయారు చేస్తున్నాయి మన భారతీయ కంపెనీలు. ఇక ప్రభుత్వం అనేది వీళ్ళు ప్రొడక్ట్ చేసిన ఇథనాల్ ని పర్చేజ్ చేస్తూ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ లో మిక్స్ చేస్తూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ ఇథనాల్ ని నెక్స్ట్ ఇయర్ కల్లా 20% మిక్స్ చేయడం అనేది ప్రభుత్వ టార్గెట్ గా పెట్టుకుంది. ఆ విషయాన్ని రీసెంట్ గా మనకి పెట్రోలియం మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. సో దీంతో ఈ షుగర్ ఇండస్ట్రీస్ ఎంత ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేసినప్పటికీ డిమాండ్ గురించి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే హ్యాపీగా ఎంత ప్రొడక్షన్ ఉన్నా కొనే పరిస్థితిలో ఉంది కాబట్టి షుగర్ ఇండస్ట్రీస్ కి చాలా పాజిటివ్ గా ఉంది. సో ఈ 2 పాజిటివ్ విషయాలతో ఈ రోజు షుగర్ ఇండస్ట్రీస్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ద్వారకేష్ షుగర్స్ అయితే 5% పెరిగింది. బలరాంపూర్ చిని ఒక 5% పెరిగింది. శ్రీ రేణుకా షుగర్స్ 12% పెరిగింది. తంపూర్ షుగర్ ఒక 5.5% దాకా పెరిగింది. ఇక మావన షుగర్స్ ఇది ఒక 12% దాకా పెరిగింది. ఇంతేకాకుండా షుగర్ ఇండస్ట్రీ బజాజ్ హిందుస్థాన్ ఆ కంపెనీ కూడా దాదాపుగా 14.5% పెరగడం జరిగింది. సో ఈ షుగర్ ఇండస్ట్రీస్, షుగర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక రియాలిటీ కంపెనీల విషయానికి వస్తే, ఈ రోజు రియాలిటీ సెక్టర్ లో కంపెనీలు కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఎందుకంటే ఓవరాల్ గా ఇండియాలో 2023లో కూడా మనకి రియాలిటీ సెక్టర్ చాలా బెస్ట్ పెర్ఫార్మ్ చేసింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీల యొక్క రెవెన్యూ పెరిగింది, వాళ్ళకి నెట్ ప్రాఫిట్ పెరిగింది, వాళ్ళకి మార్జిన్స్ కూడా పెరిగినాయి. అది రియల్ ఎస్టేట్ లాస్ట్ ఇయర్. సో
ఈ సంవత్సరం కూడా రియాలిటీ రంగం అనేది చాలా ఆశాజనకంగా ఉంది భారతదేశంలో. ఈ శోభ డెవలపర్స్ రియాలిటీ సంబంధించిన కంపెనీ 2,000 కోట్లకి రైట్స్ ఇష్యూ చేయాలని కంపెనీ యొక్క బోర్డు ఆమోదించడం జరిగింది. ఆ రైట్స్ ఇష్యూ యొక్క ప్రైస్ 1,601 రూపాయగా వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది రైట్స్ ఇష్యూ చేయడం ఈ ప్రాసెస్ అంతా కూడా 2025 డిసెంబర్ 31 నాటికి కంప్లీట్ చేయాలనేది కంపెనీ యొక్క ఆలోచన. ఈ రోజు శోభా డెవలపర్స్ ఒక 5% పెరిగింది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ అంటే లోథా బిల్డర్స్ వాళ్ళు ఒక 4% పెరిగింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒక 3% పెరిగింది. మహీంద్రా లైఫ్ స్పేస్ ఒక 1.5% పెరిగింది. అలాగే బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ ఇది కూడా ఒక 1.5% దాకా పెరిగింది. సో రియాలిటీ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఈ సెక్టోరియల్ రొటేషన్ లాగా తిరుగుతూ ఉంటాయి ఈ స్టాక్స్. ఒక్కొక్కసారి ఆటో ఇండస్ట్రీస్ ఫేవర్ గా రావడం, ఒక్కోసారి ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని కూడా పెరగడం, ఒక్కోసారి ఒక్కో సెక్టర్ ప్రాఫిట్ బుకింగ్ జరగడం. ప్రస్తుతానికి ఎఫ్ఎంసీజీ సెక్టర్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. సో అలాగే పిఎస్యు కంపెనీస్ ప్రభుత్వ కంపెనీలు ప్రతిసారి అంటే ఒకసారి మార్కెట్ కొంచెం పడినప్పుడు ఒక్కొక్కసారి కాస్త తగ్గినప్పటికీ ఏమాత్రం అవకాశం ఉన్నా అసలు తగ్గేదేలే అంటున్నట్టుగా ఈ ప్రభుత్వ కంపెనీలన్నీ పెరిగిపోతూనే ఉన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటికల్ ఈ రోజు ఒక 4.5% పెరిగింది. బెల్ కంపెనీ అంటే బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అది ఒక 4% పెరిగింది. బిహెచ్ఎల్ ఆయిల్ ఇండియా ఒక 3% పెరిగితే పిఎఫ్సి కంపెనీ ఒక 2.5% దాకా పెరిగింది. సో ఈ పిఎస్యు కంపెనీస్ కూడా ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక ఐటీ కంపెనీస్ మొన్న 1-2 రోజుల క్రితం కూడా కాస్త ఐటీ కంపెనీస్ నెగిటివ్ గా రియాక్ట్ అయినాయి. ఈ రోజు మాత్రం ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ విపరీతమైన పాజిటివ్ కాదు, అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఎంఫోసిస్ ఒక 2.5% దాకా పెరిగితే ఎల్టీఎం ఎంట్రీ ఒక 1.5%, అలాగే కోఫోర్జ్ ఒక 1.5%, టెక్ మహీంద్రా ఒక 1.5% దాకా పెరిగింది. టీసీఎస్ ఒక 1% పెరిగింది. ఇక ఒరాకిల్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఈ కంపెనీకి సంబంధించిన పేరెంట్ కంపెనీ అంటే అమెరికాలో ఉన్న ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళకి అక్కడ 4th క్వార్టర్ రిజల్ట్స్ చాలా అద్భుతంగా రావడం, ఓవరాల్ గా ఇయర్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉండటంతో ఇండియాలో ఈ ఒరాకిల్ ఫైనాన్స్ కంపెనీ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది ఈ రోజు. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ త్రూఅవుట్ ఇయర్ లో వాళ్ళ యొక్క రెవెన్యూ 23% పెరిగినట్టుగా కంపెనీ అక్కడ అప్డేట్ చేసింది. ఇక మన ఇండియాలో ఒరాకిల్ ఫైనాన్స్ అనేది ఈ రోజు 13% పెరిగింది. ప్రస్తుతం 9,700 రూపాయల దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ 2024లో కనీసం 100% కంటే పైన 120% దాకా పెరగడం జరిగింది ఒరాకిల్ ఫైనాన్స్. ఇక శ్రీరామ్ ఫైనాన్స్ ఈ కంపెనీ విషయానికి వస్తే ఈ రోజు ఒక అచీవ్మెంట్ ని సాధించింది. 1,00,000 కోట్లకి పెరిగింది కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మార్కెట్ లో కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ అది యాడ్ చేసుకుంటే వచ్చే అమౌంటే ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఈ రోజు ఈ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది ఈ వెహికల్స్ కి అంటే ఈ ట్రక్ ఫైనాన్స్ లో వీళ్ళే యాక్చువల్ గా లీడింగ్ ఫైనాన్షియల్స్ ఇండియాలో. ఇండియా మొత్తం మీద దాదాపుగా 1800 బ్రాంచ్ల్ని నిర్వహిస్తూ ఫైనాన్స్ రంగంలో ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్న కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్. ఈ రోజు 5% స్టాక్ పెరిగింది. దాంతో కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగి 1,00,000 కోట్లకి చేరుకుంది. ఇక నెక్స్ట్ కంపెనీ షిప్ బిల్డింగ్ కంపెనీ మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఈ కంపెనీ విషయానికి వస్తే ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే క్రిసిల్ రేటింగ్ సంస్థ ఏం చెప్పిందంటే మనకి ఇండియన్ షిప్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ అనేది రాబోయే రోజుల్లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25లో 15% దాకా పెరిగే ఛాన్స్ ఉందని, అలాగే ఈ షిప్ బిల్డింగ్ కంపెనీలకి ఇన్పుట్ ఎక్స్పెండిచర్ తగ్గే అవకాశం ఉందని, ఈ షిప్ రీసైక్లింగ్ వాల్యూమ్ 22-23% దాకా పెరిగే అవకాశం ఉందని, అలాగే మనకి మెయిన్ కాంపిటీటర్స్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్ వాళ్ళు ఫారిన్ కరెన్సీతో చాలా ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళ క్రైసిస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీని మీద అంత ఫోకస్ చేయట్లేదు, మన ఇండియా లబ్ధి పొందబోతోంది అన్నట్టుగా క్రిసిల్ రేటింగ్ సంస్థ ఒక పాజిటివ్ న్యూస్ ని చెప్పింది. దీంతో ఈ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఈ కంపెనీ ఈ రోజు ఒక 6% పెరిగింది. ప్రస్తుతం 3,390 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అయితే ఈ స్టాక్ ఈ నెల 5th అంటే మార్కెట్ ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి చూస్తే ఇప్పటి వరకు అంటే ఒక 1 వీక్ లోనే 1,000 రూపాయలు పెరిగిందండి ఈ స్టాక్. ఒక 1 మంత్ లో చూస్తే 60% పెరిగింది. ఇక జూన్ 5th నుంచి చూసినట్టయితే 2,400 రూపాయలు ఆ రోజు 5th లోలో ఉంటే స్టాక్ ఈ రోజున 3,410 రూపాయల దాకా పెరిగింది. సో 1,000 రూపాయలు దాకా పెరిగింది మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. అంటే ఈ రోజు హై 3,410 రూపాయలు అంటే ఈ 1 వీక్ లో 42% దాకా పెరిగింది మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఇక ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలకి ఈ రోజు IRDA వల్ల కాస్త ఊరట లభించింది. ఎందుకు అంటే పాలసీలు
కొత్త పాలసీలు వేసినప్పుడు కస్టమర్లు తర్వాత ఇమీడియట్ గా విత్ ఇన్ 1 year లో 2 years లో వాళ్ళు విత్డ్రా అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఏంటి అన్నది దాన్ని సరెండర్ వాల్యూ అంటారు. అంటే పాలసీ బాండ్ ని కాంట్రాక్ట్ లోపు కంపెనీకి రిటర్న్ ఇచ్చేసి అంటే సరెండర్ చేసేసి ఎంత వస్తే అంత అమౌంట్ తీసుకునేదాన్ని సరెండర్ వాల్యూ అంటారు. ఆ సరెండర్ వాల్యూ అనేది ఎంత ఇవ్వాలి అనేది IRDA ఫిక్స్ చేస్తుంది. సో అది గతంలో కంటే కాస్త తక్కువ అమౌంట్ ఇచ్చే విధంగా వాళ్ళకి పాలసీ చేంజ్ చేయడంతో ఈ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కంపెనీలకి కాస్త ఊరట లభించింది. దాంతో ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీస్ అంటే HDFC లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్, LIC, ICICI ప్రొడెన్షియల్, SBI లైఫ్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. SBI లైఫ్ కాస్త స్వల్పంగా తగ్గింది కానీ HDFC లైఫ్ బాగా పెరిగింది. ఎందుకంటే HDFC లైఫ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా కరెక్షన్ గురైంది స్టాక్. సో కాబట్టి ఈ పాజిటివ్ న్యూస్ తో కాస్త ఎక్కువ పెరిగింది ఈ రోజు. మిగతా కంపెనీ అన్ని కాస్త కోస్తూ ఈ రోజు పాజిటివ్ గానే ట్రేడ్ అయింది ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీలు. ఇక ఒక కొత్త కంపెనీ అంటే మనం తరచుగా ఎక్కువగా చెప్పుకునే కంపెనీ PG ఎలక్ట్రోప్లాస్ట్. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎయిర్ కండిషనర్స్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, ప్లాస్టిక్ పార్ట్స్, అలాగే వాషింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్, కంప్లీట్ గా వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్ సంబంధించిన ఇండోర్ యూనిట్లు, అవుట్డోర్ యూనిట్స్. సో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీ PG ఎలక్ట్రోప్లాస్ట్. ఈ కంపెనీ మేనేజ్మెంట్ ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే ఫైనాన్షియల్ 25 లో ఒక పాజిటివ్ గా కంపెనీ రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని, అలాగే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ పెరగబోతున్నాయి అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ 3,400 కోట్లుగా పెరిగే అవకాశం ఉందని, ప్రాఫిట్ 200 కోట్లకి పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం ఇయర్ కి 140 కోట్ల దాకా ప్రాఫిట్ సంపాదిస్తుంది కంపెనీ. రాబోయే రోజుల్లో 200 కోట్లకి రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అలాగే ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు న్యూ ప్రొడక్ట్స్ ని న్యూ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. కంపెనీ ఆ దిశగా పనిచేస్తున్నట్టుగా కంపెనీ మేనేజ్మెంట్ అప్డేట్ చేసింది. ఇక అంబుజా సిమెంట్, ఈ కంపెనీ పెన్నా సిమెంట్, ఈ కంపెనీని 10,422 కోట్లకి కంప్లీట్ గా ఆ కంపెనీని అక్వైర్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో విపరీతమైన సిమెంట్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాదాపు 4 లక్షల కోట్ల ఖర్చుతో దాదాపు 3,000 కోట్ల ఇళ్లు నిర్మాణం ఈ రాబోయే 5 సంవత్సరాల్లో నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టడం, దాంతో విపరీతంగా సిమెంట్ కి డిమాండ్ వచ్చే అవకాశం. సో కాబట్టి కంపెనీలు ఉన్నట్టుండి వాళ్ళకి ప్రొడక్షన్ ని పెంచుకునే దానికంటే కొన్ని ఇండస్ట్రీస్ ని పర్చేజ్ చేయడం వల్ల ఫాస్ట్ గా ప్రొడక్షన్ అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాన్ లో దిశగానే కంపెనీ అక్వైర్ చేసి ఉండొచ్చు. సో అంబుజా సిమెంట్ అనేది పెన్నా సిమెంట్ ని అక్వైర్ చేసింది. దీంతో ఈరోజు స్టాక్ లైఫ్ టైం హైని రీచ్ అయింది. ప్రస్తుతం 665 రూపాయలు ట్రేడ్ అవుతుంది అంబుజా సిమెంట్స్. ఇక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఈ కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీస్ అలాగే సెల్స్, మాడ్యూల్స్ తయారు చేసే ప్లాంట్ కంపెనీ యొక్క అనుబంధ సంస్థ ఈ బెంగళూరులో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లో ఈ పేరెంట్ కంపెనీ 75 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇది కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సంబంధించిన స్టాక్ 542 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇక జెన్సోల్ ఇంజనీరింగ్, ఈ కంపెనీ ఈ రోజు 5% అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది. 3 months హైకి రీచ్ అయింది. స్టాక్ 1,068 రూపాయలు టచ్ చేసింది. ఎందుకు అంటే ఈ కంపెనీకి ఒక భారీ ఆర్డర్ వచ్చింది. 1,340 కోట్ల విలువ గల ఆర్డర్ సంపాదించింది గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్. ఈ కంపెనీ నుంచి ఈ భారీ ఆర్డర్ ను సొంతం చేసుకుంది జెన్సోల్ ఇంజనీరింగ్. ఈ ఆర్డర్ దేని గురించి అంటే 250 to 500 మెగావాట్స్ అవర్స్ స్టాండ్ అలోన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు గాను ఈ ఆర్డర్ రావడం జరిగిందని జెన్సోల్ ఇంజనీరింగ్ అప్డేట్ చేసింది. దీంతో అప్పర్ సర్క్యూట్ 5% లాక్ అయిపోయింది. 1,063 రూపాయల దగ్గర క్లోజ్ అయింది జెన్సోల్ ఇంజనీరింగ్. ఇక L&T కూడా ఒక భారీ ఆర్డర్ వచ్చింది. భారీ ఆర్డర్ అనేది L&T కి తరచుగా వచ్చేది, బట్ మరొక భారీ ఆర్డర్ గా చెప్పుకొచ్చింది. ఈ ఆర్డర్ అనేది ONGC నుంచి రావడం జరిగింది. తపతి దమన్ బ్లాక్ లో 140 కిలోమీటర్లు పైప్ లైనింగ్ గాను అలాగే వెల్ హెడ్ ప్లాట్ఫామ్స్ నిర్మించే దిశగా ఈ ఆర్డర్ రావడం జరిగిందని L&T అప్డేట్ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.